అందరికీ నమస్కారం. నేను మీ సిద్ధనారాయణమూర్తి. మెడిసిన్ ప్లాంట్స్ బేస్డ్గా వర్క్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం మాట్లాడుకునే మొక్క పేరు అడవి బీర లేదా చేదు బీర. ఇది అడవి బీరకాయలు చూడండి. ఈ బీరకాయలు ఇంత సైజు వస్తాయి. దీని విత్తనాలు ఇలా ఉంటాయి. ఈ యొక్క బీర చెట్టు ఎంత ఉపయోగకరంటే ఆయుర్వేద వైద్యంలోని సిద్ధ, యునాని మొదలైన వైద్యాల్లో ఇది చాలా ప్రఖ్యాతంగా ఉపయోగిస్తారు. పూర్వ వైద్యులు దీన్ని ఘనంగా వాడేవారు. ఇప్పుడు ఈ మొక్కలే నశించిపోయే స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ మొక్క అవైలబిలిటీ తక్కువైపోయింది. ఇవి కర్నూలు జిల్లా శ్రీశైలంలోని బాగా ఉంటాయి. అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ మన్యంలోని కూడా ఇవి చెట్ల మీద తీగలుగా ఉంటాయి. దీని పువ్వు పసుపు రంగులో ఉంటుంది. ముఖ్యంగా దీని గింజల్ని తీసుకొని ఈ గింజల్ని బాగా రంగరించి దాని యొక్క రంగరించగా వచ్చినటువంటి గంధాన్ని తీసి కంటికి పెట్టుకుంటే కంటిలో ఉన్నటువంటి కొన్ని రకమైన పొరల్ని కొట్టిపాడేస్తుంది. అది ఇది ముఖ్యంగా ఈ అడవి బీర, చేదు బీర అనేది ఉపయోగంలో పక్షవాతము, శిరోవాతం మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలామంది చాలా రకాల మొక్కలు చెప్తుంటారు. ఈ మొక్క కూడా పక్షవాతానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మూలిక. అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ మీద కూడా పనిచేస్తుంది. దీని యొక్క కషాయాన్ని రోజు ఒక స్పూను గోరువెచ్చని నీటిలో ఒక పింగాణి కప్పు వాటర్లో ఒక టీ కప్పు వాటర్ తీసుకొని దాంట్లోని ఇది ఒక స్పూను కలుపుకొని తాగాలి. లేదా డికాక్షన్ తయారు చేసుకొని కూడా తాగొచ్చు. ఈ చేదు బీర శిరోవాతం వచ్చిన వారికి చాలా అద్భుతమైనది. ఏ విధంగా అంటే వాళ్ళకి ఈ గంధాన్ని తీసి ఒక చుక్క ముక్కులో వేయటం ద్వారా శిరోవాతము యొక్క సివియారిటీ, దాని యొక్క అధికంగా అభివృద్ధి చెందే తత్వం తగ్గి నెమ్మదిగా లైన్లో పడి తగ్గిపోతుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది పక్షవాతానికి కానీ శిరోవాతానికి కానీ. ముఖ్యంగా ఫేషియల్ పెరాలసిస్ వచ్చిన వారికి ఈ పక్షవాతంలో ఫేషియల్ పెరాలసిస్ అంటే మూతి వంకర పోతుంది. ఆ మూతి వంకర పోయేదానికి ఈ మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ గంధాన్ని తీసి ఏ ఏరియాలోనైతే వచ్చిందో దాన్ని పైపోతగా చేసి ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూస్తున్నటువంటి వీక్షకులందరికీ నేను ఒక మనవి చేస్తున్నాను. ఏమంటే నేను సులువుగా మీరు తయారు చేసుకోవడానికి నేను చెప్తుంటాను. మళ్ళీ ఈ మొక్క పేరు మళ్ళీ ఇది ఎలా పనిచేస్తుందండి వీడియో చూసిన తర్వాత నన్ను అడగకుండా మీరే తయారు చేసుకునేలాగా దీన్ని క్షుణ్ణంగా, శుద్ధంగా మీరు విని జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. దాని యొక్క ఫలాన్ని మీరు అనుభవించాలి. అంతేగాని నాకు పదే పదే ఫోన్ చేసి ఈ మొక్క ఇలాగండి, ఈ మొక్క అలాగండి అని కాకుండా నేను క్లియర్గా చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా వినండి. ఇదిగో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. చేదు బీరకాయ ఇంతే ఉంటుంది. 3 అంగుళాలు ఉంటుంది. ఇది చిన్న, అంతకన్నా చిన్నవి కూడా ఉంటాయి. దీని గింజలు నల్లగా ఉంటాయి. ఈ మొక్క యొక్క పువ్వు పసుపుగా ఉంటుంది. ఇది ఎక్కడైనా సరే దొరుకుతుంది. ఈ చేదు బీరని ఉపయోగించుకొని ఔషధ గుణాలని ఏవైతే ఉన్నాయో ఔషధ గుణాలని మీకు తెలిసినవి ఇంకా చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని మీరందరూ కూడా లాభదాయకమైనటువంటి పద్ధతిలో దీన్ని వాడుకోండి. నేను మీ సిద్ధనారాయణమూర్తి. నమస్కారాలు. చాలామంది ఆయుర్వేదాన్ని అప్రఖ్యాతి చేస్తున్నారు. చాలామంది తమకు తెలియని విషయం గురించి చాలా పుంకాలుగా మాట్లాడేస్తుంటారు. ముఖ్యంగా నేను ఒకసారి ఒకరికి ఏదో సమస్య ఉండి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వీళ్ళందరూ నాటు మందులు వాడేయడం వల్ల ఇలా అయిపోతున్నారని అంటారు. మీరు ఎంతమందికి వైద్యం చేయగలరు? మీ విధానంలో ఎంతమందిని బాగు చేశారు? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత వైద్య విధానాన్ని మీరు అది గొప్ప సుశ్రుతులు, చరకుడు ఇటువంటి వారందరూ కూడా మీకు కొన్ని ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు సర్జరీలు చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఈ రీసెర్చ్ అంతా కూడా పూర్వం ఋషులు, సిద్ధులు, సాధకులు చేసినటువంటి వైద్య విధానం. దీన్ని మీరు సింపుల్గా ఇలా వాడేశారు కాబట్టి ఇలా అయిపోయింది అంటున్నారు. రోజుకి అల్లోపతి సిస్టంలో ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్లు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికిన మా గురువు గారు 80కి పైన బ్రతికారు. చాలా అద్భుతంగా బ్రతికారు. మా గురువు గారికి షుగర్ 40 సంవత్సరాల వయసులో వస్తే ఇంకో గురువు గారికి ఆయన షుగర్ని ఆయుర్వేద వైద్యంతో పోగొట్టుకున్నారు. అవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి.
మీరు కంప్లీట్ క్యూర్ అనేది మీరు అలోపతి సిస్టంలో చేయగలరా ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా? ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్ అనేది అక్కడే రాయబడుతుంది, కానీ ఆయుర్వేదంలోని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాని పరిమితిని మించి వాడడం వల్ల, అదేవిధంగా పద్ధతి ప్రకారం వాడకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. ఎందుకంటే అన్నం తింటే ఏమొస్తుంది? ఆహారం వల్ల బలం వస్తుంది. అన్నాన్ని అధికంగా తినడం వల్ల ఏమొస్తుంది? డయాబెటిక్ పేషెంట్లు ఈరోజు అయిపోతున్నారు. అన్నం తినడం వల్ల డయాబెటీస్ రాదు. మీ గ్లాండ్లోని పనిశక్తి తగ్గిపోవడం వల్ల, గ్లాండ్ ఫెయిల్యూర్ వల్ల, పని చేయకపోవడం వల్ల షుగర్ వస్తుంది తప్ప అన్నం తినడం వల్ల షుగర్ రాదు. అయితే ఆయుర్వేదాన్ని అప్రఖ్యాతి చేయడానికి నాటు మందులని, ఒక్క పాము కాటు వల్ల ఒకడు చనిపోయాడు అనుకోండి, ఆడు అప్పటికి 1000 మందిని బ్రతికించి ఉంటాడు. పాము కాటుతోని 1000 మందిని బ్రతికించిన ఒక్కడు చచ్చిపోయాడు అనుకోండి ఆడి చేతిలోని, దాన్ని చాలా గొప్ప విషయంలాగా ఆ పేపర్లో రాసి ఫలానా పాము కాటు వల్ల. పాము కాటుకి వాళ్ళు వేసే మందులు ఎలా ఉపయోగపడతాయి, దాని సైంటిఫిక్ ఎనాలిసిస్ ఏంటి? అప్పుడు మీరు చేసిన తర్వాత ఈయన ఈ మొక్క వాడుతున్నాడు, ఈయనకి ఈ విద్య రాదు, ఈ వైద్యం రాదు అని చెప్పాలి. కానీ మీకు ఎనాలిసిస్ చేయకుండా, దాని మీద విశ్లేషణ చేయకుండా, దాన్ని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియకుండా, మీకు ఆ మొక్క తెలియదు, ఆ వైద్య విధానం తెలియదు, కానీ మీరు ఇది వాడేస్తే ఇలా అయిపోతుందండి అంటారు. అటువంటి మాటలు మాట్లాడకండి. ప్రజలకి ఒకప్పుడు ఇంట్లోనే కాన్పు చేసేవారు, వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు, పొత్తుకడుపు పెరగలేదు, వాళ్ళకి మచ్చలు రాలేదు, ఏమీ రాలేదు, వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటున్నారు కదా. వాళ్ళకి ఓన్లీ మూలికల యొక్క కషాయాలు తాగితే వాళ్ళు పిల్లని కన్న తర్వాత కూడా వాళ్ళకి విధమైనటువంటి వాత వ్యాధులు వచ్చి, సూతికా వ్యాధులు వచ్చి మంచాన్ని పట్టలేదు కదా ఇదివరకు. కాబట్టి మీకు తెలిసిన దాని గురించి మీరు ప్రజలకు వివరించండి. తెలియని దాని గురించి ఈ మొక్కతో ఇలా అయిపోద్ది, అలా మొక్కతో అయిపోద్ది అని చెప్పకండి. ఆ మొక్కలు కూడా సరిగ్గా చెప్పండి. ఆ మొక్కని ఏ విధంగా రసాయన ఔషధంగా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఏ విధంగా పొందొచ్చు, ఈ మొక్కతో షుగర్ పోతుందని చెప్పిన ఆయుర్వేదిక్ డాక్టర్లు తప్పే. అసలు ఆయుర్వేదమే తప్పు అని చెప్పేటటువంటి అల్లోపతి డాక్టర్లు తప్పే. ఎందుకంటే నైనా ప్రతి ఒక్క డాక్టరు ఒకటి గమనించుకోవాలి. మీరందరూ మీ తల్లులు, తండ్రులు, తాతలు పరంపరగా దుంపరాష్ట్రము, చేదుంపరాష్ట్రము, దుంపరాష్ట్రము, దుప్పు కొమ్ము ఇవన్నీ నూరి వస ఇవన్నీ కూడా మీకు చిన్నప్పుడే నాకిచ్చడం వల్ల ఇప్పటికీ కూడా చిన్నప్పుడే దాన్ని ఔషధ గుణం, పసుపు ఇవన్నిటినీ కూడా సన్నికాల మీద, రాయి మీద నూరి గంధం తీసి, ఆ గంధాన్ని చిన్నపిల్లలకి రోజు తప్పి రోజు పెట్టి, మీ అందరినీ కూడా ఈ డిఎన్ఏతో ఈరోజు ఇలా ఉండడానికి, ఇలా మాట్లాడడానికి మీరు ఉపయోగపడుతున్నారంటే పూర్వం పెద్దలందరూ కూడా, మీ తాతతండ్రులందరూ ఈ విధానాన్ని ఉపయోగించుకొని వచ్చారు. ఆ విషయాన్ని మర్చిపోయి తాతతండ్రులు చేసినటువంటి గొప్ప ఔషధీకరణము, లేకపోతే ఈ దేహం మీది ఉందంటే ఈ దేహానికి మూలమైనటువంటి తాతతండ్రులు ఇవన్నీ విధానాలు వాడారు. వాళ్ళు తప్ప, లేకపోతే ఈ విధానమే తప్ప, మీరు ఇవన్నీ మాట్లాడడానికి ఒక శక్తినిచ్చిన భగవంతుడు తప్ప అనేది తెలుసుకొని ఇతరులని విమర్శించేటప్పుడు కొద్దిగా ఆయుర్వేద వైద్యాన్ని కానీ, యునాని వైద్యం కానీ, సిద్ధ వైద్యం కానీ, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఎంతో కృషి చేసింది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆఫ్రికన్ మెడిసిను, చెంచు మెడిసిను, కోయా మెడిసిను, కొండరెడ్డి మెడిసిను, కొండకమ్మర మెడిసిను, 33-35 గిరిజన తెగలు ఉన్నారు. 35 గిరిజన తెగల్లోని చాలా ఔషధాలు ఉన్నాయి. అతి రహస్యమైనటువంటి యానాదులు కొన్ని మందులు చేస్తారు, అతి అద్భుతం. ఒక్క డోస్తోనే మీకున్నటువంటి మొత్తం ఆస్తమా వ్యాధి కానీ, ఏ వ్యాధిని తగ్గించేటటువంటి వాళ్ళ దగ్గర కొన్ని చిత్రలిపిలో రాయబడినటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నిటిని సేకరించండి. ఆయుర్వేద వైద్యులకు కొన్ని నిత్య సూచన. తిరగండి, నలుగురి దగ్గరికి వెళ్ళండి, అనుభవజ్ఞుల దగ్గర నుంచి ఒక్క విషయం తెలుసుకోండి, అది ప్రజలకు ఉపయోగించండి. భూమి మీద పుట్టాం కదా, భూమిని సందర్శించడానికి వచ్చాం. ఈ భూమిని సందర్శించే క్రమంలోని నీతి నిజాయితీగా చాలా జాగ్రత్తగా ప్రజలకు ఉపయోగపడేలాగా మాట్లాడుకోండి. అనవసరమైన మాటలు, నేను పాపులర్ అవ్వాలి కాబట్టి మాట్లాడకండి. పాపులర్ కాదు అవ్వడం ఇక్కడ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.